ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. భేటీ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేపర్ లీక్ పాల్పడితే 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానాతో పాటుగా కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. అలాగే 3030 కోట్లతోటి భవ్య రసాయన స్కీమ్కు కూడా ఆమోదం ముద్ర వేశారు. ఇక తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అనుసంధానానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద బళ్ళారి, గుంతకల్ మధ్య 1264 కోట్ల వ్యయంతో 3-4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 46 కిలోమీటర్ల పరిధిలో జరిగే ఈ ప్రాజెక్టు ద్వారా 99 గ్రామాలకు దాదాపు 7 లక్షల మంది ప్రజలకు మెరుగైన రైలు సౌకర్యం కలగనుంది. సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటుగా ఏటా 1.32 కోట్ల లీటర్ల చమురు పొదుపు, కార్బన్ ఉద్గారాల తగ్గుదలకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని కేంద్రం ప్రకటించింది. దేశ రాజధానిలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. నీటి యూజీ పేపర్ లీకేజ్ వివాదంపైన ఉభయ సభ్యుల విపక్షాలు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. మరోవైపు లోక్సభలోనూ నీటి యూజీ 2026 అక్రమాలపైన విపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీటి అంశంపైన సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, షరతులు విధించవద్దని విపక్షాలను కోరారు. పేపర్ లీకేజ్లపైన కఠిన చట్టం తేనున్నట్లుగా ప్రధాని మోడీ ఇదివరకే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినప్పటికీ విపక్షాల నిరసన తగ్గకపోవడంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. सभा की कार्रवाई सोमवार दिनांक 27 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। धन्यवाद। सभा की कार्रवाई सोमवार दिनांक 27 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। धन्यवाद। सभा की कार्रवाई सोमवार दिनांक 27 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। धन्यवाद। सभा की कार्रवाई सोमवार दिनांक 27 जुलाई నీటి పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీజేపీ నేతలతోటి దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపారు. సీజేపీ నేతలు తమ ముందు 3 ముఖ్యమైన డిమాండ్లను ఉంచారని జేపీ నడ్డా తెలిపారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపైన మరోసారి వారితోటి చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఒకరోజు సమయం కోరిందని సీజేపీ నేత అశుతోష్ తెలిపారు. అయితే ప్రభుత్వం తమ మిగతా 2 డిమాండ్లకు అంగీకరించిందని ఆయన చెప్పారు. పేపర్ లీక్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందించడానికి, అలాగే ఆందోళనల సమయంలో విద్యార్థులపైన నమోదైన కేసులను వెనక్కి తీసుకోవడానికి కేంద్రం అంగీకరించింది అన్నారు. हमारी बातचीत हो। आज हम लोग यहाँ पे आए बातचीत लगभग 2 घंटे हम लोगों ने जेपी नड्डा जी इनके साथ जो मिनिस्टर जितेंद्र सिंह जी हैं, इनके सामने हमारे
डिमांड धर्मेंद्र प्रधान जी का इस्तीफा जो नॉन नेगोशिएबल है, और या तो धर्मेंद्र प्रधान जी का यार आप लोग बाइट रोकिए बहुत उनको निकालना। नंबर 2, 1 करोड़ का कॉम्पनसेशन जो फैमिलीज है जिनके बच्चे नीट एस्पिरेंट्स के सिस्टम की वजह से उन्होंने सुसाइड इसको नीचे करो उनके लिए 1 करोड़ का कॉम्पनसेशन। एंड नंबर 3, जो FIRs फाइल हुए हैं हमारे जानकारी के हिसाब से FIRs फाइल हुए हैं, कॉपी हम నీటి ప్రశ్న పత్రాలు లీక్ పైన ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపైనే కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపైన భద్రతా బలగాలు పెలెటిక్ గన్స్ ఉపయోగించడంతో కొందరు తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా 19 ఏళ్ల సాహిల్ అనే విద్యార్థి కంటికి తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ జెండా పట్టుకుని శాంతియుతంగా నిరసనలో పాల్గొన్న సాహిల్కు పెలెట్ తగలడంతో ఒక కన్ను తీవ్రంగా దెబ్బతిందని, అతనికి చూపు తిరిగి వస్తుందా లేదా అనే అంశంపైన వైద్యులు సైతం స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని రాహుల్ తెలిపారు. आप बोल रहे हो कि पैलेट गन लगी है, मगर मैं ये समझाना चाहता हूँ पैलेट गन कब लगी है। पैलेट गन तब लगी है जब मेरे भाई हिंदुस्तान का तिरंगा लिए ऐसे पीसफुल प्रोटेस्ट कर रहे थे। सरकार ने कहा है कि कोई पैलेट गन यूज नहीं हुई, कहा है ना। ये देखिए, ये है पैलेट गन, इसको कहते हैं पैलेट गन, इसको कहते हैं पैलेट गन, ठीक है। और इनकी आंख डैमेज हो गई है, इनकी आंख से इनको दिखाई नहीं दे रहा है। तो ये हमारे फ्यूचर है हिंदुस्तान के। ऐसे हजारों युवाओं पर पैलेट गन चलाई गई है, लाठी चलाई गई है, मारा गया है, पीटा गया है। आप बोल रहे हो कि पैलेट गन लगी है, मगर मैं ये समझाना चाहता हूं पैलेट गन कब लगी है। पैलेट गन కేంద్ర ప్రభుత్వంపైన కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆడుకున్న నీటి పేపర్ లీక్ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన పోలీసులు బలప్రయోగం చేయడం సిగ్గుచేటన్నారు. ఇది భయపడే జనరేషన్ కాదు, పాలకులను భయపెట్టే జనరేషన్ అని హెచ్చరించిన ఆయన యువతతో ఘర్షణ పడి నేపాల్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు కూల్పోయిన ఉదంతాలను కేంద్రం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతంలో ఢిల్లీ మెడలు ఉంచి తెలంగాణ సాధించిన చరిత్ర మనదని, విద్యార్థుల హక్కుల కోసం బీఆర్ఎస్ వరకు పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయం కోసమో ఎవరినో తిట్టడానికో లేదా ఎవరినో విమర్శించడానికో కాదు. గత 25 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు, ఏ జెండా లేదు, ఏ పెద్ద నాయకుడు అక్కడ లేడు. కానీ ఇవాళ పిల్లలు భారతదేశ వ్యాప్తంగా కదం దొక్కుతా ఉన్నారు. ఎక్కడి వారక్కడ రైళ్లలో బయలుదేరి, బస్సులలో బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రికి కొంతమంది చెప్పకుండానే ఢిల్లీకి చేరుకొని జంతర్ మంతర్ లో ఈ రోజు తమ గలం విప్పుతున్నారు. అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. ఒక తండ్రిగా, అట్లాగే ఈ భారతదేశ పౌరుడిగా వారి మీద జరుగుతున్న దాడులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత మనసు ఊరుకోక ఉండబట్టలేక నిన్న పొద్దున వరంగల్ పోయేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ఈ పిల్లల కోసం ఇలా రాజకీయం లేదు, జెండా లేదు, రాజకీయ ప్రయోజనం ఆశించి కాదు. పిల్లల కోసం మనం కూడా మాట్లాడకపోతే మనం ఇంత స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి మనము దండుగా అన్న ఉద్దేశంతో ఇలా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళతోనే మాట్లాడియాలి. వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేశం, మరి మనందరం కూడా వారి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈ రోజు నిరసన కార్యక్రమం పెట్టుకున్నాం. బీఆర్ఎస్ అనే పార్టీ ఆనాడు టీఆర్ఎస్ గా ఉద్యమంలోంచి, ప్రజా ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని ఎక్కడ అన్యాయం జరిగినా పోరాటం చేసిన పార్టీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో అల్టిమేట్ గా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఉద్యమాలంటే, ప్రజా ఉద్యమాలంటే మాకు గౌరవం ఉంది. అందుకే ఇవాళ పిల్లలు చేస్తున్న ఈ పోరాటానికి ఉడతా భక్తిగా కేవలం వాళ్ళకు వెన్నుదన్నుగా మనం నిలబడాలి. ధైర్యం చెప్పి మీ ఎంబడ మేము కూడా ఉన్నాం, మీరొక్కరు మాత్రమే కాదు అని చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. నిజంగా నాకు నిన్న మొన్న ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనిషి అనే వాడికి ఎవరికైనా సరే మనసు అంటూ ఉంటే ఢిల్లీలో జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మనసు చలించక మానదు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తు పెట్టుకో, జాగ్రత్తగా ఉండు.
వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడ ఉన్నోళ్లను ఉరికిచ్చి దేశమవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఏం అడుగుతున్నారయ్యా వాళ్ళు మాట్లాడితే ఒకడు టెర్రరిస్టులు వీళ్ళు అంటాడు, ఒకడేమో ఖలిస్తాన్ వాళ్ళు అంటాడు, ఒకడేమో అర్బన్ నక్సలైట్లు అంటాడు, ఒకడేమో దేశ ద్రోహులు అంటాడు, ఒకడేమో పాకిస్తాన్కి వెళ్ళి ఫండింగ్ వస్తుంది అంటాడు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఇవాళ పిల్లలు చెప్తుంటే ఆ కథలు, ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాటికే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా. వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరకిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మరి మాకు లోక్సభలో సభ్యులు లేరు, రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, అక్కడ గొంతిప్పాలా అని చెప్పి మేము బయలుదేరితే విచిత్రం మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు మాకు అడ్డం వచ్చి నాకు ఆశ్చర్యమైంది. మేము కొట్లాడుతుంది మోడీ ప్రభుత్వం మీద, బీజేపీ మీద, మధ్యలో ఇక్కడ చోటాబాయికి ఏం వచ్చిందో నాకు అర్థమైతలేదు. నీకేమైందిరా నాయన? నేను మోడీనంటే ఈ కేడీగాడు ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు మధ్యలో? మోడీ తప్పు చేసిండంటే నీకేంది రోగం? మధ్యలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా కారుకి అడ్డం వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు సంపుడు చంపి తీసుకుపోయిన మంచిగా. నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో? నువ్వు రావు ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి ఇంటి ముంగట కూర్చుంటే ఈ నల్లమల్ల పిల్లి పోయి కొడంగల్ దాక్కున్నది. అరే మీ మహేష్ గౌడ్ పోయి రాజ్ భవన్ ముంగట ధర్నా చేసిండు, కనీసం కొడంగల్ పోయి ధర్నా చేసినట్టు చేసిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు, వెంటనే ఇడిచిపెట్టాలి, మావోనికి దెబ్బ తాకింది, గింతంత గీర్కపోయింది, అయ్యో చాలా అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఏమన్నా కొద్దిగా సోయుందా నీకు? మరి మీ నాయకుడితో కూర్చునే ధైర్యం కూడా లేదు నీకు. దేశమంతనేమో మీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా మోడీ, ధర్మేంద్ర ప్రధాని ఇద్దరు రాజీనామా చేయాలని వాళ్ళు పెడుతుంటే నీకు కేసీఆర్ తప్ప ఇంకొకరు కళలు కూడా ఇంకొకరు యాదికి రాక మానరిగా నీకు. ఢిల్లీలో చోటు చేసుకున్న ఉధృత పరిస్థితులపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల విద్య సంవత్సరం వృధా కాకుండా కేవలం 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామని గుర్తు చేశారు. ఢిల్లీ ఆందోళన వెనుక కమ్యూనిస్టు శక్తుల కుట్ర ఉందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. విద్యార్థుల ముసుగులో దేశ పార్లమెంటుపైన దాడి చేసేందుకు కుట్ర పన్ని దేశ వ్యతిరేక నినాదాలతోటి విరుచుకుపడ్డారని మండిపడ్డారు. కష్టపడి రక్తాన్ని ధరవచ్చి చెమటోడిచి డాక్టర్ కావాలని చెప్పి ఒక లక్ష్యంతో రాత్రి బౌలు కష్టపడితే తప్ప సక్సెస్ కాదు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చాలని చెప్పి, వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చదివిన తర్వాత పేపర్ లీక్ అవ్వడం, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బాధపడడం బాధాకరం. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి కేంద్రం, ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు. కానీ ఎక్కడ కూడా పోలీసు సమయంతో వ్యవహరించారు. ఎక్కడ సంఘ విద్రోహ శక్తులకు కనబడతారో అక్కడ మాత్రమే, ఎక్కడ ఫైరింగ్ చేయలేదు. పార్లమెంటు దర్జాల్లోకి వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తుల విద్యార్థులు కాదు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు కనబడుతుందని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలి అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు, అలా కొంతమంది ఉండొచ్చు. నీటు విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థుల చేతిలో కట్టెలు ఉండయి. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకున్నాం కాలేకపోతాం చెప్పి ఆవేదనతో ప్రభుత్వాన్ని వ్యతిరేక నినాదాలు ఇవ్వచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరు రాళ్ళు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. బీఆర్ఎస్ బీజేపీలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళన కార్యక్రమాల్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదని ఆయన నిలదీశారు. బీజేపీతో ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగానే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి నిరసన తెలపలేకపోయారని విమర్శించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా బీఆర్ఎస్ ఎంపీ స్థానాలను బీజేపీకి దానం చేస్తుందని ఆరోపించారు. దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల వలె బీఆర్ఎస్ కూడా బీజేపీ గుప్పెట్లోనే ఉందని, అందుకే 10 ఏళ్లలో బీజేపీ ప్రతిపాదించిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపిందని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. నీట్ పరీక్ష ఎప్పుడు జరిగిందండి? మే 3. లీక్ అయిందని వార్తలు వచ్చింది మే 6. పరీక్ష రద్దయింది మే 12.
ఇవాళ మేలుకొన్నాడు కేటీఆర్ గారు. కారణం రాహుల్ గాంధీ గారు దీన్ని ఒక ఉద్యమం, ఒక దీక్షలాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిలదీస్తే అప్పుడు సోయిలేని కేటీఆర్ గారు ఇవాళ బీజేపీ మేలుకొల్పి, అరే రాహుల్ గాంధీ గారు స్పీడ్ పెరుగుతూ ఉంది, మీరు దీనికి అడ్డుకట్టు వేయాలంటే ఆ బీజేపీ మేలుకొల్పితే ఇవాళ వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, విద్యార్థులతో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇలా చాలామంది దేశంలో రీజనల్ పార్టీ నాయకులు బీజేపీ గుప్పిట్లో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ కూడా అదే తంతు జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు, బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో జరిగిన ప్రతి పార్లమెంట్లో జరిగిన ప్రతి అంశంలో వీళ్ళ పాత్ర ఉంది. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు, అన్ని ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, త్రిపుల్ తలాకు, ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలకు కూడా వీరు మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ప్రజలు మర్చిపోలే. మీకు లోపాయికారికి ఉన్న ఒప్పందం ప్రజలు మర్చిపోలే. ఆనాడు మీరు చేసిన పాపాలు, మీ వల్ల ప్రాణాలు కోరుకున్న విద్యార్థి కుటుంబాల యొక్క పాపం తలుగుతూనే మీరు ప్రభుత్వం నుంచి గద్దె దించినారు. ఇవి మర్చిపోయి అలా నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకొచ్చి నాటకాలు ఆడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నేను విద్యార్థి లోకానికి మనవి చేస్తా ఉన్నాను, టీఆర్ఎస్ నాయకులు ఆడే డ్రామాలో భాగం కావద్దు, వాడు ఆడే నాటకాలకి మోసపోవద్దు. ఒక్కసారి 10 ఏళ్ళ వారి పాలన జరిగినటువంటి అరాచకాలు, లీకులు, ఆత్మహత్యలు ఒక్కసారి నెమర వేసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ కోతల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. బొమ్మల రామారావు మండలం సోలిపేట విద్యుత్ సబ్స్టేషన్ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రైతులకు ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం లేదని ఆరోపించారు. రోజుకు కేవలం 10 నుంచి 12 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని, తరచూ ట్రిప్పింగ్స్ తోటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వద్ద బొగ్గు నిల్వలు లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి నిలిచిపోయిందని విమర్శించారు. ఇండ్లూరు సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేస్తా ఉన్నారు. జగిత్యాల జిల్లాలో ఐలాపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు మాకు కరెంట్ వస్తలేదు అని ధర్నా చేస్తా ఉన్నారు. బాల్కొండ సబ్స్టేషన్ల రాత్రిపూట కరెంటు తీస్తున్నారని రైతులు వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. కోహీర్ మండలం దిగ్వాల సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ దగ్గర మండలం కాజీపూర్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నా చేసినారు. ఇది గత 2-3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తా ఉన్నారు. అంటే కారణం ఏంది? ఇవాళ కేసీఆర్ గారు 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పారు. ఇవాళ లోడు 15,000 మెగావాట్లు కూడా లేదు రాష్ట్రంలో. ఏం ఎండాకాలం కాదు, లోడు లేకున్నా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడుకగా అధికార పార్టీ ఎమ్మెల్యే మందుల సామీల్ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన ఎమ్మెల్యే మందుల సామీల్ నిప్పులు జరిగారు. బీజేపీ నుంచి వచ్చిన ఆయనకు తన నియోజకవర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సామీల్ అన్నారు. ముందు మునుగోడులో ఉన్న మురికిని కడుక్కోవాలని తీవ్ర పదజాలంతో విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మెంటల్ ఎక్కిందని, దళిత నియోజకవర్గాలపైన పెత్తనం ఏమిటని నిలదీశారు. నల్గొండ జిల్లా శ్రమజీవుల గడ్డ అని, మా మాదిక నియోజకవర్గాల జోలికి వస్తే ఊరుకునేది లేదని, మీపై కత్తులు లేస్తాయి, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ గడ్డను, తెలంగాణ గడ్డను పోరాటాల గడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నా నిర్మాణం వేయాలని నన్ను కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ. నిటారుగా నిలబడ్డ ఒక ఉద్యమకారుడికి టికెట్ ఇస్తే గెలుస్తాడు, మనకు సీట్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం 1952లో ఏర్పడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరికి కూడా ఇంత మెజార్టీ రాలే. ప్రజలు నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నా ఇక్కడ చరిత్ర నిలబెట్టడం జరిగింది. కానీ తుంగతుర్తికి వచ్చి, తుంగతుర్తిలో కాంగ్రెస్ లేదు, నగరికల కాంగ్రెస్ లేదు, నీ మునుగోడు మురిసిపోతుంది, నీ మునుగోడు మొత్తం మురికి అయింది. ఆడ చూసుకోపోయి, ఆడ నీ చక్కదనం చూసుకోపో, నీ నువ్వు కడుక్కో, నీ నువ్వు చూసుకో. మాదిగోల సీట్లే అటు అయినాయా? మాదిగోల నియోజకవర్గాలు ఖరాబ్ అవుతున్నాయా? మాదిగోళ్ళు అంటే నీకు అంత హీనంగా ఉన్నావా? తుంగతుర్తి రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మందుల సామీల్ చేస్తున్న వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
టికెట్ కోసం సామ్యాలు తమ ఇంటికి 100 సార్లు వచ్చారని అధిష్టానంతో మాట్లాడి ఆయన్ను అభ్యర్థిగా ప్రకటింపచేసింది తానేనని తెలిపారు. తనకు తుంగతుర్తితోటి సంబంధం లేకపోతే టికెట్ కోసం ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి తన అవసరం ఉందని గుర్తించిన అధిష్టానమే ఆహ్వానించింది అన్నారు. అవమానాలు భరించలేకే గతంలో పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు. సామ్యాల విజయానికి తన అనుచరులే కష్టపడ్డారని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇక అయ్యారాం గయారాం రాజకీయాలకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. తుంగతుర్తి నగరికలు కాదు, రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన మేము మళ్ళా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత దూరమైన పోతాము. నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలై పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నగర ప్రజల సొంతింటి కల నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో నిర్మించి తలపెట్టిన ఇందిరమ్మ ఇల్లు కేవలం జనవాసాల మధ్య ఉపాధి అవకాశాలకు దూరంగా ఉండకుండా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా వారి పని ప్రదేశాలకు దగ్గరగా ఉండే ప్రభుత్వ స్థలాలను సేకరించాలని సూచించారు. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అల్లూరు జిల్లా రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విద్యా వ్యవస్థకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే శాశ్వతమైన ఆస్తి చదివే అని ప్రభుత్వ బడులపైన నమ్మకం పెరగడం వల్లే ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి 1,10,000 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారని తెలిపారు. కనీస విలువలు లేని వారు రాజకీయాల్లో కొనసాగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చంద్రబాబు తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను ప్రస్తావిస్తూ ఇదే నియోజకవర్గంలో ఒక దళిత డ్రైవర్ను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులను ప్రజలు మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. భారత స్టాక్ మార్కెట్ వరుసగా 5 రోజుల నష్టాలు ముగిసింది. సెన్సెక్స్ 332 పాయింట్స్ పడిపోయి 76,059 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 102 పాయింట్స్ కోల్పోయి 23,767 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది జనవరి తొలి వారం తర్వాత మార్కెట్కు ఇది అత్యంత సుదీర్ఘ నష్టాల పరంపరగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధిపైన ప్రభావం పడుతూనే ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడుతుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ షేర్లలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో అత్యధికంగా నష్టపోయాయి. ఇక హెచ్సిఎల్ టెక్, సిప్లా, విప్రో, ఐటీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్లు లాభపడ్డ వాటిలో ఉన్నాయి. ఇక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్ప లాభాలతోటి ముగిశాయి. రంగాల వారీగా ఆటో, రియాలిటీ, ఫార్మా షేర్లు ఒత్తిడికి గురికాగా మీడియా, ఐటీ షేర్లు కొంత మద్దతునిచ్చాయి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.